కోవిడ్లో ఉన్న మన ఇండియన్స్కి అయితే గుడ్ న్యూస్. అదేంటంటే జజీరా ఎయిర్వేస్ అయితే ఫ్లైట్స్ ఓపెన్ చేసింది ఇండియాలోని 6 సిటీస్కి అనమాట. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఈ 5 సిటీలకి అయితే జజీరా ఎయిర్వేస్ ఫ్లైట్స్ అయితే నడుపుతుంది. అయితే కువైట్ నుంచి డైరెక్ట్గా కాదు, వయా సౌదీ అనమాట. అంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి బస్సు ద్వారా సౌదీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్స్ ద్వారా ఇండియాకి అయితే మిమ్మల్ని సేఫ్గా చేస్తుంది. అయితే దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. అండ్ నాకు తెలిసిన ఒక ఏజెంట్ని కూడా నేను వెళ్ళి వీడియో చేసి అతనితో మాట్లాడడం జరిగింది. అది కూడా నేను పెడతాను మీకు వీడియోలో. ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత ప్రొసీజర్ ఏంటనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అతను ఏం చెప్పాడు. సో ఫస్ట్ వీడియో చూడండి అనమాట. ఓకే, ఇక్కడికైతే వెళ్తున్నాము, అతను అడుగుదాము. ఓకే, అతని మాటల్లోనే విందాం. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. చూద్దాం అతను ఏం చెప్తాడో. అండ్ నేను కూడా కువైట్ జజీరా ఎయిర్వేస్ వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా చూశాను. సో ట్రస్టెడ్ సోర్స్ నుంచి అనమాట. సో అతను మాలియాలో పనిచేస్తాడు ఒక ట్రావెల్ ఆఫీస్లో, యూటీసీ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు అనమాట. అది కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడే వచ్చాము. ఇతనే ఇక్కడ అల్ జజీరాలో పైన ఉన్నాడు, ట్రావెల్ ఆఫీస్లో పనిచేస్తాడు. అడిగి తెలుసుకుందాం ప్రొసీజర్ ఏంటో. చెన్నైకి వెళ్ళడానికి ఇది ఆఫీసు. అతను అడుగుదాం ప్రొసీజర్ ఏంటో. మామూలుగా కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి ఇప్పుడు మార్గం ఏంటో. ఓకే అహ్మద్ అన్న, ఇప్పుడు ఈ రోజు నుంచి ఫ్లైట్స్ ఓపెన్ అయినాయి కదా జజీరా ఎయిర్వేస్ కువైట్ టు చెన్నై. కువైట్ బెంగళూరు, కువైట్ హైదరాబాద్, కువైట్ బాంబే, కువైట్ ఢిల్లీ. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ప్రొసీజర్ చెప్పు. మీకు ఇక్కడ నుంచి బస్సు కువైట్ టు అల్ కాసిం ఎయిర్పోర్ట్, వాళ్ళే వీసా పికప్ 17 అవర్స్ ముందు మీరు ప్రొసీజర్ వచ్చి ఆన్లైన్ చెక్-ఇన్ మిస్షిప్లో స్టార్ట్ చేసినారు. లగేజ్ ఎత్తుకుని పోయి మీరు 17 అవర్స్ ముందు మీరు లగేజ్ డ్రాప్ చేసి అక్కడ టికెట్ తీసుకొని 17 గంటల ముందు మనం వాడికి వెళ్ళాలి మిస్రఫ్ బిల్డింగ్ దగ్గరికి. ఈ మిస్షిప్లో పోవాలా. అక్కడ మీకు లొకేషన్ మేము ఇస్తాం జజీరా వాళ్ళు. మీరు వచ్చి అక్కడ పోయేసి మీకు లగేజ్ పికప్ చేసి వాళ్ళు డ్రాప్ చేసేసి లగేజ్ అక్కడ ఆన్లైన్ చెక్-ఇన్ చేసేసి మీకు బోర్డింగ్ కార్డ్ ఇచ్చేస్తారు. మళ్ళీ టైమింగ్ 17 అవర్స్ ముందు తర్వాత మళ్ళీ మీకు ఫ్లైట్ బస్ ఎక్కించి అల్ కాసిం ఎయిర్పోర్ట్ పోతారు. అల్ కాసిం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళదే బస్ ఏర్పాటు మొత్తం వాళ్ళదే. ఇప్పుడు సౌదీకి మొన్నటిదాకా వీసా అవసరం అన్నారు, ఇప్పుడు అవసరం లేదు. సౌదీకి అవసరం లేదు. ఇంక్లూడింగ్ చేసి మీకు ప్యాకేజ్ మాత్రం తయారు చేస్తాము. ఈ కేవలం జజీరా ట్రావెల్స్ మాత్రమే మీకు ప్రత్యేకంగా మేము చేసిస్తాం టికెట్. మీరు ఎక్కడైనా రావాలనుకుంటే అల్ జజీరా ట్రావెల్స్ దగ్గరికి రావండి. పాస్పోర్ట్ 6 నెలలు వ్యాలిడిటీ పైన ఉండాలి. ఓకే, ఎగ్జిట్ పర్మిషన్ కూడా కావాలి. ఇక్కడ కోవిడ్ ఎగ్జిట్ అప్లై చేసుకోవాలి, ఎగ్జిట్ పర్మిషన్. సో వీసా అవసరం లేదు ఇప్పుడు 100%. ఓకే, అన్ని ఇప్పుడు మీరే అరేంజ్ చేస్తారు. 17 గంటల ముందు మిస్రఫ్కి వెళ్ళి మనం బోర్డింగ్ చెక్ చేసుకోవాలి. 22 ప్యాకేజ్ అయితే మీరు 22 ఫ్లైట్ ఉంటే 21 మధ్యాహ్నం కానీ ఒక 17 అవర్స్ బిఫోర్ అక్కడికి వెళ్ళి మీరు లగేజ్ డ్రాప్ చేసి మళ్ళీ బోర్డింగ్ వెళ్ళిపోవచ్చు. కోవిడ్ జజీరా ఎయిర్వేస్ వాళ్ళే బస్సు అరేంజ్ చేసి నీకు సౌదీ ఎయిర్పోర్ట్ వరకు వాళ్ళే మొత్తం అన్ని చూసుకుంటారు. ఓకే, ఇది కొంచెం రిస్క్, ఎక్స్పెన్సెస్ కూడా. ఎక్స్పెన్స్ ఒకటే అవుతుంది, బట్ మీరు రండి, మీరు ఆఫీస్ దగ్గర విజిట్ చేయండి. ఇన్షాల్లా మేము కన్ఫర్మ్ చేస్తాం. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది అంటావు? అప్రాక్సిమేట్ 350-360 మధ్యలో నడుస్తాను ప్యాకేజ్. అంటే రిటర్న్ ఓన్లీ పోయేది. ఓకే, ఇప్పుడు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా ఉంది సేమ్ ప్రొసీజర్ అండి. 365 వరకు ఉంది ప్యాకేజ్. సేమ్ చెన్నై టు అల్ కాసిం టు అక్కడి నుంచి బస్సు కువైట్ వచ్చేది. అంటే వచ్చేటప్పుడు ఎలాగ వాళ్ళు సౌదీ మనకు ఇబ్బంది లేదా? ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళది, జజీరా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు టుగెదర్. మొన్నటిదాకా వీసా తీసుకోవాలండి, అదే ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంతా ఇది ఫెసిలిటీ బాగా కనిపిస్తుంది. ఓకే, ఎక్సలెంట్. ఓకే అండి, మీరు జజీరా ట్రావెల్స్కు మాలియాలో యూటీసీ బిల్డింగ్ పైన మీరు ఇచ్చేయండి దయచేసి. ఓకే, నీ నెంబర్ కూడా ఇందులో పెడతాను నేను. నెంబర్ కూడా మీరు సెర్చ్ చేయండి. ఓకే బ్రో. సో గైస్, చూశారు కదా అతను వీడియోలో ఏం చెప్పాడు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు పాస్పోర్ట్లో దీని ప్రాసెస్ ఏంటంటే మీ పాస్పోర్టు 6 నెలల కన్నా ఎక్కువ వ్యాలిడిటీ ఉండాలి. అంటే 6 నెలల కన్నా ఎక్కువ టైం ఉండాలి. టికెట్ తీసుకొని దెన్ ఎగ్జిట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో సూన్ వాళ్ళకి, ఇది ఎస్పెషల్లీ 18 అకాం వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిట్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు బిఫోర్ వెళ్ళే ముందర. ఓకేనా? ఎగ్జిట్ పర్మిషన్ తీసుకొని టికెట్ తీసుకుంటారు కదా. తర్వాత వచ్చేసి ఇంతకుముందు సౌదీ వీసా అవసరం అనేది చెప్తారు. ఇప్పుడు వాళ్ళే ప్యాకేజ్లో సౌదీ వీసా ఇచ్చేస్తారనమాట. అతను చెప్పాడు కదా, మీరు టికెట్ కొన్నప్పుడే ఆ సౌదీ వీసా ప్యాకేజ్లో వాళ్ళే అన్నీ అరేంజ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు టికెట్, లేదంటే డైరెక్ట్గా జజీరా ఎయిర్వేస్కైనా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను మాట్లాడిన ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు కదా, అలా ట్రావెల్ ఏజెంట్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా బుక్ చేసుకోవచ్చు. అతను వచ్చేసి వీసా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు సౌదీ ఎంబీసీకి కానీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్యాకేజీలో అరేంజ్ చేస్తామని చెప్తున్నారనమాట. సరేనా? మీరు టికెట్ తీసుకుంటే ఆ టికెట్లోనే ప్యాకేజీలో అరేంజ్ చేస్తారు. సో టికెట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 17 అవర్స్ ముందు మీరు వెళ్ళి మిస్రఫ్లో ఏదో ఒక బిల్డింగ్ ఉంది, నేమ్ మర్చిపోయాను,
అక్కడ మీరు చెకింగ్ చేసుకోవాలి, అంటే బోర్డింగ్ అన్నీ అక్కడ ఇస్తారనమాట. సో కాకపోతే మీరు 17 గంటల ముందు అంటున్నాడు అతను. 17 గంటల కన్నా ఇంకా ముందే, అంటే దాదాపు ఒక రోజు ముందు మీరు వెళ్ళి అక్కడ చెకింగ్ బుకింగ్ చేసుకుంటే మొత్తం చెకింగ్ అయిపోయాక, ఆ బోర్డింగ్ అయిపోయాక అక్కడ జజీరా ఎయిర్వేస్ మిమ్మల్ని బస్సుల ద్వారా సౌదీకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఆ ప్రయాణం, సౌదీ ప్రయాణం వచ్చేసి మోస్ట్లీ 16 అవర్స్ ఏదో చెప్తున్నారు. కసుమియా ఏదో ఒక ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు, అక్కడ సౌదీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి మిమ్మల్ని అయితే సేఫ్గా ఇండియాకి అయితే చేరుస్తారు. సో ఇది వచ్చేసి లాంగ్ ప్రాసెస్ అండ్ కొంచెం ఎక్స్పెన్సెస్ అనమాట. కొంచెం కాదు, చాలా ఎక్స్పెన్సెస్. ఎందుకంటే 360 అప్రాక్సిమేట్లీ అతను 360 చెప్తున్నాడు, ఇంకా ఎక్కువే అవ్వచ్చు అనమాట. డిమాండ్ని బట్టి ఉంటుందన్నమాట. సరేనా? అంటే ఆల్మోస్ట్ ఓన్లీ టికెట్ కోసం మీరు ₹1,00,000 పైన ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఓన్లీ టికెట్ కోసమే. ఇంకా మనం ఇండియాకి వెళ్ళాక దిగాక దారి ఖర్చులు అవి చాలా 1.5 లక్ష పైన దాకా అవుతుంది. 1.5 లక్ష ఇంకా ఎక్కువ అయిన కావచ్చు, అంటే టికెట్ని బట్టి ఉంటుందన్నమాట. సో మీరు ఎవరైతే అర్జెంటుగా ఇక్కడ ఉన్నారో, స్ట్రక్ అయిపోయారో, ఎవరైనా అర్జెంటుగా పనులు అలాంటి వాళ్ళు వెళ్ళండి. ఎందుకంటే కోవిడ్ సేఫ్గా మనకు తెలుసు. కోవిడ్లో ఎటువంటి ప్రస్తుతానికి అయితే ఎటువంటి రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది లేదు. సో ఎవరైతే అర్జెంటుగా ఉన్నారో, విజిట్ వీసా మీద ఇక్కడ స్ట్రక్ అయిపోయారో అలాంటి వాళ్ళు అయితే ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. అంటే విజిట్ వీసా వాళ్ళ మీద కూడా 1 నెల టైం ఇచ్చారు, అప్పుడు ఉండొచ్చని, వితౌట్ ఎనీ ఫీజు లేకుండా, గరామా లేకుండా, ఫైన్స్ లేకుండా 1 నెల వరకు ఉండొచ్చని. వాళ్ళు అది కూడా ఇంకా పెంచవచ్చు కూడా, మనం చెప్పలేము. సో ఇదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఎగ్జిట్ పర్మిషను ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకి అవసరం లేదు. కోవిడ్ ఎగ్జిట్ పర్మిషన్ ఓన్లీ సూన్ ఎవరైతే కంపెనీల కింద 18 అకౌంట్ ఉంది కదా, వాళ్ళందరికీ అవసరం. కంపెనీలో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి, అండ్ ఫ్యామిలీ వీసా మీద ఉన్న వాళ్ళకి, విజిట్ వీసా మీద ఉన్న వాళ్ళకి, కిడ్స్కి ఎగ్జిట్ పర్మిషన్ అయితే అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, మీ పాస్పోర్ట్ 6 నెలల కల్లా ఎక్కువ టైం ఉండాలి. అండ్ టికెట్ తీసుకున్నాక ఎగ్జిట్ పర్మిషన్ కూడా ఉండాలి. సో మోర్ దెన్ 17 గంటలకు ముందే, అంటే ఒక్కోసారి 24 గంటల ముందే మీరు వాళ్ళు చెప్తారనమాట. మీరు ఎవరైతే ఎక్కడైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు మీకు బిల్డింగ్ లొకేషన్ ఇస్తారు మిస్రఫ్లో. ఆ బిల్డింగ్లోకి వెళ్ళి జజీరా ఎయిర్వేస్ వాళ్ళు మిమ్మల్ని చెక్ఇన్ చేసి బోర్డింగ్ ఇచ్చాక అక్కడి నుంచి బస్సు ద్వారా సౌదీకి తీసుకెళ్తారు. సో అక్కడి నుంచి మిమ్మల్ని ఇండియాకి సేఫ్గా చేర్చడం జరుగుతుంది. సో ఇది ఎక్స్పెన్స్తో, మళ్ళీ చెప్తున్నాం, ఎక్స్పెన్స్తో కూడుకున్న పని, కొంచెం రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ అంటే ఎప్పుడైనా వచ్చి మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోవిడ్ల గురించి మన తెలుగు వాళ్ళకి. సో ఇలాంటివి మీకు అందాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ లైక్ చేయాలి, కామెంట్, షేర్ చేయాలి. ఓకేనా? మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే, డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. నాకు దాని మీద 100% నాలెడ్జ్ ఉంటే మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే అన్ని ఖచ్చితంగా ట్రస్టెడ్ సోర్స్ నుంచి తెలుసుకున్నాకే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. ఓకే, ఆ ఏజెంట్ ఉంటే కాదు, నేను కూడా అరబ్ టైమ్స్లోను ఇవన్నీ ఫాలో అవుతాను, వాటిలో చూసి చెప్తున్నాను. జజీరా ఎయిర్వేస్ అయితే ఫ్లైట్స్ ఓపెన్ చేయడం జరిగింది 6 సిటీస్ ఇండియాలోని, సౌదీ నుంచి డైరెక్ట్ కువైట్ కాదు. ఓకేనా? మీరు ఎవరి దగ్గర అయితే, ఏజెంట్ దగ్గర అయితే మీరు టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళని అడగండి, మీకు డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేస్తారు. ఓకేనా? ఊరికి నాకు చూసి మీరు ఇలా కాదు, వాళ్ళని కూడా అడగండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా? వాళ్ళు కూడా మీకు క్లియర్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను వీడియోలో పెట్టిన అతను అయితే మాలియాలో యూటీసీ బిల్డింగ్లో ఉంటారు కదా మన తెలుగు బకాలన్నీ పైన ఉంటాడు అనమాట. ఓకే, అతను జజీరా ఎయిర్వేస్ అని ఉంటుంది, అతనిది ఆఫీస్ నేమ్ కూడా అట్లా ఆఫీస్లో పనిచేస్తాడు. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్ ఆల్.